హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు రేణిగుంట టు తిరుపతికి వెళ్ళే రోడ్ అనమాట. దీన్ని ఆటోనగర్ టు తిరుపతికి వెళ్ళే రోడ్ అని కూడా పిలుస్తారు. ఆటోనగర్ మెయిన్ వెహికల్స్కి బాగా ఫేమస్ అనమాట. స్పేర్ పార్ట్స్ దొరకడానికి అలాగా చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే బ్లిస్ సర్కిల్ టు లక్ష్మీవరం సర్కిల్కి అయితే ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ని బ్లిస్ సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్న వెహికల్స్ అన్నీ ఒకటి అలిపిరి రోడ్డుకైనా వెళ్ళొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తిరుచానూరు రోడ్డుకైనా వెళ్తున్నాయి. రైట్ సైడ్ వస్తున్న వెహికల్స్ ఏంటంటే ఇట్లా రేణిగుంటకి వెళ్ళే వెహికల్స్ అనమాట. లైక్ రేణిగుంట రోడ్డు అండ్ కడప, కర్నూలు ఆ రోడ్ అయితే వెళ్తాయి వెహికల్స్ అనేవి. ప్రజెంట్ టైం 9:30 ఏమో అవుతుంది. సో క్రౌడ్ అయితే అంతగా ట్రాఫిక్ అనేది లేదు. అక్కడక్కడ కొన్ని సర్కిల్స్ దగ్గర ట్రాఫిక్ అయితే ఉంది. పైన అయితే బోర్డు చూడండి, రామాంజ సర్కిల్, లీలామహల్ సర్కిల్, చెన్నై అండ్ నంది సర్కిల్. ఇక్కడ ఫ్లైఓవర్ అనేది ఒకటైతే ఉంటుంది. ఫ్లైఓవర్ కనుక మీరు ఫ్లైఓవర్ మీద వెళ్ళారు అంటే డైరెక్ట్గా లీలామహల్ సర్కిల్ కాకుండా దానిపై నుంచి అయితే వెళ్తుంది. అలిపిరి టోల్ గేట్ వరకు అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కపిలతీర్థం రోడ్ అనమాట ఈ ఫ్లైఓవర్. రైట్ సైడ్ కనిపిస్తున్న ఫ్లైఓవర్. లెఫ్ట్ సైడ్ అంతా ఇంకా ఇవన్నీ షాప్స్. నైట్ అయితే పర్లేదు, కొంచెం కూల్గానే ఉంది తిరుపతి వెదర్ అనేది. ఆఫ్టర్నూన్ అయితే చాలా హీట్ అయితే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బ్లిస్ హోటల్ అయితే వస్తుంది. బ్లిస్ హోటల్ ఉండడం వల్ల దానికి బ్లిస్ సర్కిల్ అని చెప్పి పేరు అయితే వచ్చింది అనుకుంటున్నాను. బ్లిస్ సర్కిల్ అనే చాలామంది మోస్ట్లీ పిలుస్తారనమాట. ఆ బ్లిస్ సర్కిల్కి ఆపోజిట్లోనే రిలయన్స్ మార్ట్ కూడా ఉంటుంది. కొంచెం డౌన్ అయిన తర్వాత మనకి తిరుపతి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ కూడా వస్తుంది. ఈ ఫ్లైఓవర్ చూడండి, ఈ పిల్లర్స్కి మొత్తం నామాలు అయితే ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అదే బ్లిస్ హోటల్ అన్నమాట. బ్లిస్ హోటల్ ఇది. దీనికి 2 ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒకటి ఎంట్రన్స్, ఇది వ్యాగ్నర్ అయితే వెళ్తుంది చూడండి. అటు సైడ్ ఉన్నది ఎగ్జిట్ అనమాట. ఈ జంక్షన్ పేరే బ్లిస్ సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. లెఫ్ట్ తీసుకుంటే తిరుచానూరు రోడ్ అయితే వస్తుంది. రైట్ అయితే అలిపిరి రోడ్ అయితే వెళ్తారు తిరుపతి బస్ స్టాండ్కి అనమాట. ఇది పైన అయితే రింగ్ ఉంది కదా, సర్కిల్ అనమాట ఇది. అందుకే సర్కిల్ లాగా డెవలప్ చేశారనుకుంటా. బాగా డిజైన్ అయితే చేశారు. చూడడానికి మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఇదే రోడ్డు వియా తిరుచానూరుకి అయితే వెళ్ళొచ్చు. తిరుచానూరుకి వెళ్ళేటప్పుడు అయితే హర్బనాట్ లైక్ శిల్పారామం అనమాట. హర్బనాట్ అంటే పార్క్ అవన్నీ ఇక్కడైతే వస్తుంది. మామిడికాయల మండి అండ్ ఇంకోటి PS4 హోటల్, ఇట్లా ఫార్చ్యూన్ హోటల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే రోడ్లో చాలా హోటల్స్ అయితే ఉంటాయి. తిరుచానూరు వరకు ఇలాగే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. తిరుచానూరుకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకో సర్కిల్ లాగా ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ రేణిగుంట వియా కడప, కర్నూలు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. లేకుంటే అక్కడే రైట్ తీసుకుంటే బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. బెంగళూరు, కాణిపాకం ఆ రోడ్ అనమాట. ఇది లక్ష్మీపురం సర్కిల్. సర్కిల్ అయితే లేదు ప్రజెంట్. ఇవంతా సైడ్ కారిడార్ లాగా ఎన్ని పెట్టేశారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే తిరుచానూరుకి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే కళ్యాణ మండపాలు, వెడ్డింగ్ హాల్స్ అనమాట, టీటీడీ వాళ్ళవి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఇవి కళ్యాణ మండపాలు అనమాట. ఇక్కడ రోడ్ సైడ్ అంతా పండ్లు అవన్నీ సేల్ చేస్తారు. అక్కడ JCBలు అవన్నీ ఉన్నాయి చూడండి, క్రెయిన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రైట్ తీసుకుంటే HGS కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. గవర్నమెంట్ కాలేజ్కి అనమాట, డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్. ప్రజెంట్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అంతా ఖాళీగానే ఉంది, ఏ హౌసెస్ అయితే లేదు. ఒక 30 years అన్న 40 years తర్వాత చూశారంటే ఈ రోడ్ అనేది ఫుల్ డెవలప్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో తీస్తున్న టైం అయితే 9:30 అనమాట, ఆన్ 2025 ఏప్రిల్. ప్రజెంట్ అయితే ఒక 30 years తర్వాత చూసుకుంటే ఎలా ఉంటుందో థింక్ చేయండి. అప్పుడు ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు ఉంటే చెప్పండి 30 years తర్వాత. ఇక రోడ్ సైడ్ చూడండి, మొత్తం ఫ్రూట్సే సేల్ చేస్తున్నారు వీళ్ళంతా. బస్ స్టాండ్ నియర్ బై ఏమైనా ఫ్రూట్స్ కావాలనుకుంటే ఒక 10 లోపలైతే ఈ షాప్స్ అన్నీ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఆల్ ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది
ఈ రోడ్ అయితే కేశవాయనగుంట అండ్ ఎంఆర్పల్లి సర్కిల్కి అండ్ అలాగే హెచ్జిఎస్ హెచ్జిఎస్ గవర్నమెంట్ కాలేజ్ కూడా వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏపీఎస్ఎస్ డిసిఎల్ కరెంట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇంకోటి ఏంటంటే ఇదే రోడ్లో జగజీవన్ పార్క్ కూడా ఉంటుంది, రైట్ సైడ్ అయితే వస్తుంది ఆ పార్క్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ పద్మావతి పార్క్ వస్తుంది. రీసెంట్గా స్టాంపెడ్ అని చెప్పి ఒక టోకన్స్ కోసం జనవరిలో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక ఇష్యూ అయితే జరిగింది కదా, చాలామంది అయితే చనిపోయారు కదా. ఆ పార్క్ కూడా ఇదే రోడ్ అనమాట. బైరాగపట్టడ అని పిలుస్తారు, బైరాగపట్టడ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు రోడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇదంతా ఏజిఎస్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట. ప్రజెంట్ ఈ రోడ్లో అయితే డివైడర్ అయితే లేదు, లెఫ్ట్ రైట్ అంతా ఒకలాగా ఉంది. దీనికి సింగిల్ లైనే ఉందన్నమాట, పెయింట్ కూడా. డబల్ లైన్ ఉంటే రోడ్ అనేది క్రాస్ చేయకూడదు, ఓవర్టేక్ అయితే చేయకూడదు అని విన్నాను. ఇలాగ స్ట్రైట్ వెళ్తే ఇక్కడ లా కాలేజెస్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్, కేశవాయనగుంటకి వెళ్ళే రోడ్ అనమాట. బ్లిక్ సర్కిల్ టు లక్ష్మీపురం సర్కిల్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలనుకుంటున్నాం, సో వీడియో తీస్తున్నాను చూడండి. బైరాగపట్టడ పార్క్ వరకు అయితే వెళ్తాము. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఈ ఏరియా. ప్రజెంట్ ఇక్కడ డివైడర్ లేదు కాబట్టి ఇలా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. డివైడర్ ఉంటే మేబీ అటు సైడ్ వెహికల్స్ అటు సైడ్ వెళ్తాయి, కొంచెం బెటర్ అనమాట. ఇది జగజీవన్ పార్క్ అనమాట. ఇది దాటిన తర్వాత ఇది రైట్ సైడ్ ఉన్నది పార్క్, ఇది ఆర్చ్ ఉంది కదా, ఇదంతా అదే అనమాట. రైట్ సైడ్ ఇది జగజీవన్ పార్క్ ఇదంతా. ఇది క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ బైరాగపట్టడ పార్క్ అయితే వస్తుంది. ఇవంతా ఫుడ్ తినడానికి హోటల్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ తిరుపతిలో ప్రజెంట్ అయితే 11 వరకు ఉంటాయని చూశాను, జొమాటో అండ్ స్విగ్గీ 11 PM బేస్డ్ ఆన్ క్రౌడ్ అనమాట. హోటల్స్ ఫుడ్ అనేది ఫాస్ట్గా అయిపోతే క్లోజ్ చేస్తారు, ఏ లొకేషన్ అయినా కూడా. ఫుడ్ ఉంటే అవైలబిలిటీ ఉంటుంది, ఫుడ్ లేకుంటే అవైలబిలిటీ అయితే ఉండదు. తార్ వెహికల్ చూడండి, వైట్ కలర్ ఎంత బాగుందో, రెడ్ కలర్ అండ్ 2 వీలర్. ఆ పార్క్ అయితే వచ్చింది చూడండి, ఇది రైట్ సైడ్ డార్క్గా కనిపిస్తుంది కదా, అది పార్క్ అనమాట. అది బైరాగపట్టడ పార్క్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. మోర్ వీడియోస్, చెక్ ఇట్ అవుట్ మై ఛానల్. ఇదంతా కనిపిస్తుంది పార్క్ రైట్ సైడ్. ఇక్కడ కూడా బండి